తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నా పేరు మాధురి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనం మాఘమాసం గురించి ప్రతి రోజు యొక్క విశిష్టత గురించి మీరు చెప్తూ వస్తున్నారు, మేము వింటూ వస్తున్నాము, ఆచరిస్తూ కూడా వస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. అయితే మాఘ పౌర్ణమి గురించి మాట్లాడుకుందాం. మామూలుగానే పౌర్ణమి అంటేనే దానికి చాలా విశేషం ఉంటుంది. అందులో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఈ రోజు ప్రత్యేకంగా ఏం చేసుకుంటే మంచిదో తెలియజేస్తారా? మాఘ పౌర్ణమి అనేటువంటిది ప్రధానంగా సముద్ర స్నానానికి యోగ్యవంతమైనటువంటిది. ఎక్కడైనా ఒకటి అంటే సముద్రంలో మనం ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదమ్మా. మనం ఏదో పిచ్చి పరాకాష్ఠకి చేరి బీచ్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆటలు కొట్టుకుని ఎప్పుడు పడి వెళ్తుంటాం. కానీ సముద్రంలో స్నానం చేయడానికి కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో మాత్రమే స్నానం చేయగలగాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. మహామాఘి అనేటువంటిది సముద్ర స్నానానికి చాలా విశేషమైనటువంటిది. అంతకు మించి ఇందాక మనం ఒక వీడియోలో సంతాన వేణుగోపాల స్వామి వారి గురించి మనం సాలగ్రామం గురించి మనం తెలుసుకున్నాం. ఆ వేణుగోపాల స్వామి వారికి బ్రహ్మోత్సవం చేస్తారు ఆ రోజు నాడు, మాఘ పౌర్ణమి రోజున. చాలా అద్భుతంగా కొన్ని చోట్ల కళ్యాణాలు చేస్తారు ఆయనకి. పాలకాయ తిప్ప అని చెప్పి హంసల దీవమ్మ సంగమం, విజయవాడ నుంచి అవనిగడ్డ నుంచి సముద్ర సంగమం. అక్కడ హంసల దీవి పాలకాయ తిప్ప అని ఉంటుంది. అక్కడ ఉందమ్మా ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయం. సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం 100 సంవత్సరాల క్రితం, ఇప్పటిది కాదు. అసలు అలా అంటే అదొక్క ఆలయం ఉందంటారా? సంతాన వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల స్వామి ప్రసిద్ధి చెందిన 1000 సంవత్సరాలు ఒకటే, 100 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత కొన్ని వచ్చినాయి. కానీ సముద్రం మట్టానికి సముద్రం మధ్య దగ్గర ప్రత్యేక విధానంలో కొన్ని యంత్ర స్థితిలో 100 సంవత్సరాల క్రితం స్థాపింపబడిన. మీరు అలా చెప్తుంటేనే వెళ్ళాలనిపించేటట్టుగా అనిపిస్తుంది. అది సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయం. మన దగ్గర కూడా ఆ సంతాన వేణుగోపాల స్వామి యొక్క సాలగ్రామమే ఉన్నది. అప్పుడు చెప్పే కదా నేను, సంతాన వేణుగోపాల సాలగ్రామానికి ఆరాధన చేయాలండి అష్టమి నుంచి పౌర్ణమి వరకు అని చెప్పి. ఆ 8 నుంచి పూర్వాంగ ఉత్తరాంగంతో 9 రోజుల పాటు ఇదే మూలం దానికి. ఆయనకి చేసేటువంటి ఆరాధనలు, సాలగ్రామానికి చేసే ఉత్సవాలు. ఆ రోజు నాడు మహామాఘి అంటారు కాబట్టి ఇటు నదీ స్నానం చేయడం కానీ సముద్ర స్నానం చేయడం కానీ చేసి సంతాన వేణుగోపాల స్వామి వారి దర్శనం చేసుకోవటము, అయితే ఆయన కళ్యాణం చేసినప్పుడు అక్కడ ఉండటము, అయోగ చేసుకోవటం వలన వంశవృద్ధి జరుగుతుందమ్మా. మాఘమాసానికి ఉన్న గొప్పతనం దాని గురించి మనకి ఇంత తెలుసుకోవాలి అన్నా మాఘ పురాణం అమ్మ. మాఘ పురాణంలో 2-3 శ్లోకాలు మనం తెలుసు, చదివి దాని గురించి అర్థం తెలుసుకుంటే మొత్తం 12 మాసాల కల్లా రాజు మాఘమాసం. దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే వయస్సుకు వచ్చేటువంటి ప్రతి స్త్రీ మాఘమాసం అప్పుడు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది పాట కూడా ఉంది కదండి. మాఘమాసం ఎప్పుడు వస్తుందో రాగాలేని నాళ్ళలోని. అంటే ప్రతి స్త్రీకి కూడా సౌభాగ్యయుగాన్ని అందించేటువంటిది, సౌశీల్యాన్ని, చక్కటి సంతానాన్ని అందించేటువంటిది. మాఘం, పాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. అంటే దీనికి మూల స్థానంగా మాఘమాసంలో వివాహమైన వాళ్ళకి కార్తీక మాసానికల్లా సంతానం కలుగుతుంది, అంటే బిడ్డ చేతిలో ఉంటారనేటువంటిది పూర్వం నుంచి వస్తుంది. ఎందువలన వస్తుంది అంటే మాఘమాసంలో అష్టమి నుండి పౌర్ణమి వరకు కూడా సంతాన వేణుగోపాల స్వామి వారికి చాలా ప్రీతికరమైంది కనుక ఆ దంపతుల చేత ఆ 8 రోజులు కూడా ఆరాధన చేయిస్తారు. తక్షణం చక్కటి సంతానం కలుగుతుంది అని. దానికోసమే స్త్రీలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది మనం వింటుంటాం, మొదటి సంవత్సరం నాకు శ్రావణ మంగళవారం వ్రతాలు పోయినాయి అమ్మ, 7వ నెల వస్తుంది, 7వ నెల వస్తుంది అప్పటికి నాకు పోయింది సంవత్సరం, ఉత్సవం చేసుకుంటా అని చెప్పి. అంత యోగానికి మూలం, అభివృద్ధికి వృద్ధికి ప్రతిదీ కూడా ఉత్పన్నం చేయడానికి మాఘమాసం చాలా విశేషమైందమ్మా. అందులో ఆ పౌర్ణమి అనేటువంటిది పూర్తి ఫలితాన్ని ఇచ్చేటువంటిది కూడా కనుక కొంతమంది అక్కడ దర్శనం చేసుకుంటారు, దాదాపుగా సముద్ర స్నానానికి వెళ్తారు. ఒకసారి కుదిరితే వెళ్ళే ప్రయత్నం చేయండి. మహామాఘి అనేటువంటిది సముద్రంలో పాలకాయ తిప్ప హంసల దీవి సంగమం. అది ఎంతమంది ఉంటారు అసలు అక్కడ జనాలు. ఆ స్వామివారికి మంచి ఇవన్నీ చేస్తుంటారు. అక్కడ వచ్చిన వారందరికీ కూడా ప్రసాదాలు ఇస్తూ, తీర్థ ప్రసాదాలు ఆరాధన చేస్తూ, కేవలం ఆయన కళ్యాణాన్ని చూస్తే సంతానం కలుగుతుంది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దాని గురించి అవగాహన ఉన్నవాళ్ళు అష్టమి నుంచి అప్పటి వరకు స్వామివారి ఆరాధనలు చేసుకుంటూ ఇంట్లో చివరికి అక్కడికి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఇక్కడ ఆరాధనలు చేసుకొని అందులో ఆరాధనలో ఎవరైతే కనుక పాల్గొంటున్నారో వాళ్ళని చివరి రోజుకి అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళు వెళ్ళలేరు, అది వేరే విషయం. అంటే
అక్కడ మూర్తి ఉన్నాడు, అందులో ప్రాణశక్తి ఇక్కడ ఉంది. సాలగ్రామం ప్రాణశక్తి పరా దేవత, దేనికైనా ఒక ప్రాణశక్తి యంత్రం. వీటికి ఈ యొక్క సాలగ్రామాలు. ఆ సాలగ్రామం ఎక్కడైతే ఉంటుందో అదే ప్రాణశక్తికి బీజం, పరాదేవత. ఆ మూర్తి అక్కడ మూర్తి భవించి ఉన్నట్టు అనమాట. ఆ ఒక్క సాలగ్రామమే మన దగ్గర ఉన్నది. అష్టమి నుంచి పౌర్ణమి వరకు దానికి ఆరాధన చేసి పౌర్ణమి రోజు నాడు అవకాశం ఉంటుందంటే అక్కడికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఏమాత్రం ఎవరికి అవకాశం ఉన్నా ఎక్కడైనా నదీ స్నానం, సముద్ర స్నానం అనేటువంటిది చేయగలిగితే యద్రాత్రయాత్ కురుతే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్యతే, యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. ఎప్పటి పాపాలప్పుడు ప్రక్షాళన అయిపోతాయమ్మా. అంటే ఈ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం. మాఘమాసం రోజు నాడు, ఆ మాఘ పౌర్ణమి రోజు నాడు సముద్ర స్నానం కనుక చేస్తే పాపాలు పోతాయి. మళ్ళీ పునః రేపటి నుంచి కొత్తగా మళ్ళీ పాపాలు చేయటమే. పాపాలు పోయినాయి కానీ మనం హాయిగా ఉండం. ఇక రేపటి నుంచి కొత్త పాపాలు పోయినాయి కదండి మళ్ళీ. అంత విశేషమైనటువంటి మాఘ పౌర్ణమి కిందమ్మా. అంతేకాకుండా ఆ మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసుకున్న తర్వాత గీతా పారాయణ చేసుకోవటం. 2 అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశూద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తి ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగదన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపానురక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం క్షీరోధం వత్ప్రదేశేషు చిమని విరసత్సైకతే మౌక్తికానాం మాలాకృతాసనస్థ స్ఫటికమనిర్భైః మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభైరదభైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాదరి నరినగదా శంఖపాణిర్ముకుందః అనుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయగలిగితే జన్మధన్యమమ్మ. శుభ్రంగా సముద్ర స్నానం చేసుకొని గీతా పారాయణ చేసుకొని స్వామివారి కళ్యాణం ఉంటా అవన్నీ చూసుకొని సంధ్యా సమయంలో 5:30-6 గంటల మధ్యలో చక్కగా కూర్చొని వేరే ఆలోచన వద్దు, ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ వనమాలి గదీశార్ంఘీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఈ యొక్క విష్ణు సహస్రనామం కేనోపాయేన లఘున, ఏ కారణం చేతనైనా ఏ ఉపాయం చేతనైనా విను. లేదా 10 మంది చదువుతున్నారు, నేను చదవకపోతే బాగోదేమో ఏమన్నా అనుకుంటారేమో అనైనా చదువు. ఒక్కసారి ఏ ఉపాయం చేతనైనా లఘునా కొంచెమైనా సరే ఆ విష్ణు సహస్రనామాన్ని నువ్వు పఠించేటువంటి ప్రయత్నం చేశావా, 1000 సార్లు ఆ క్షణకాలంలో అక్కడ కూర్చొని పఠించినటువంటి ఫలితం నీకు వస్తుంది. శ్రోతుమిచ్ఛామి అహం ప్రభు కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేసినా 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. పఠ్యతే పండితోర్ నిత్యం, అది పఠించినవాడు పండితుడు. భగవంతుడు వచ్చి దగ్గర కూర్చుంటాడమ్మా. అంటే దీన్ని చెప్పుకుంటే విశేషార్థాలు చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు అర్థం కావడం కోసం నేను పూర్తిగా భాష్యంలోకి వెళ్లకుండా చెబుతున్నాను. కాబట్టి ఆ ఒక్కరోజు ఇదంతా చేసుకుని సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోగలిగితే విష్ణుమూర్తి వారు మీకు ప్రత్యక్షమవుతారమ్మా. ఎలా అవుతారు అంటే, ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో పెట్టుకున్న సంధ్యా సమయంలో అక్కడైనా సరే 2 పుష్పాలు తీసుకోండి, చక్కటి ఇట్లా వికసించిన పుష్పాలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టి, పరిసరాలు ఏముందో అనవసరం, చక్కగా పచ్చకర్పూరం వేసి దాని మీద పరిసరాలు ఎలా ఉంది మనకు అనవసరం, అలా వికసించిన పుష్పాలు స్వామివారి దగ్గర పెట్టి చక్కగా మీరు ఆ విష్ణు సహస్రనామ పారాయణ పూర్తి చేసుకుంది. ఒకవేళ చదవటం కష్టమవుతుంది, పూర్తిగా వింటూ, అక్కడ చూడటం అనవసరం, వింటూ అలానే చక్కగా మీరు చేస్తుంటే
చల్లటి గాలి శరీరానికి తగులుతుందమ్మా. సుందరంగా సువాసన భరితమైన గాలి శరీరానికి తగులుతుంది. పారాయణ అయిన తర్వాత మీరు పాదాలు నమస్కారం తీసుకొని ఆ పుష్పాల దగ్గర చూడండి, ఇలా ఉన్న పుష్పాలు ఇలా వస్తాయి. ఒక పుష్పం మీద ఒక మనిషి నిలబడితే ఎలా అవుతుంది, అలా స్వామివారు వచ్చి దాన్ని నిలబడి వెళ్ళినట్టుగా ఇలా ఉన్నటువంటి పుష్పాలు ఇలా విచ్చుకుంటే చక్కగా దర్శనం అవుతుందమ్మా. ఖచ్చితంగా నువ్వు చేయాలి, కాకపోతే నాకు దర్శనం కావాలి, నువ్వు చేయొద్దు. ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేసే భాగ్యం నాకు ఏ రకంగా కలిగింది, మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు నాడు నదీ స్నానం ఆచరించాను, గీతాపారాయణ చేసుకోగలిగాను, కళ్యాణాన్ని చూసుకోగలిగాను. ఇవన్నీ ఒక ఎత్తైతే విష్ణు సహస్రనామ పారాయణ చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది భగవంతుడా అనేటువంటిది మాత్రమే మనస్సులో ఉంచుకొని చేయండి. అంటే నిజంగా విష్ణుమూర్తి కనిపిస్తాడని నమ్మకం ఏంటండి. నా పేరు అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని అంటారన్న. 16 సంవత్సరాల క్రితం నేను మీలాగా సామాన్యంగా ఉండేవాడిని. 16 సంవత్సరాల క్రితం కొన్ని అనుష్ఠానాలు మొదలుపెట్టా. అమ్మవారితో ముఖాముఖిగా మాట్లాడానమ్మా, ఇలానే ఎదురుకుండా. చాలామందికి తెలుసు అది. 4 సంవత్సరాల క్రితం కూడా కొంతమంది దసరా అప్పుడు ముత్తదులు వచ్చి కూర్చొని అమ్మవారికి ఆరాధన చేస్తున్నప్పుడు అమ్మవారి హస్తయోహర్ఘ్యం ముఖే శుద్ధ ఆచమనీయం అన్నప్పుడు నీళ్ళు మింగినట్టుగా కంఠం ఇక్కడ నీళ్ళు మింగడం కూడా చాలా మంది అమ్మవారు ప్రత్యక్షంగా చూశారు ఎంతోమంది. ఇది ఒక ఎత్తు అయితే మీరు మంట మీద వేలు పెడతారా? మరి నేను చేసినటువంటి సాధన అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తానమ్మా. అగ్నిహోత్రంలో నేను దిగితే నా మీద 4-5 అడుగులు మంటలు వస్తాయి. విపరీతమైన వేడి, అంటే సౌండ్ వస్తూ ప్రజ్వలిస్తూ ఉంటుంది మంట. అందులో ఉండి హోమం చేస్తా. కనీసం 40 నిమిషాల సేపు ఉంటా. కనీసం నేను కట్టుకున్న దానికి చిన్న వస్త్రానికి దారం కూడా అంటుకోదు. ఏంటంటే సాధన. నేను కాబట్టి చేస్తున్నా కాదు, ఆ అవకాశాన్ని భగవంతుడు ఈ జన్మలో నాకు ఈ రకంగా ఇచ్చాడు. భగవంతుడికి మనం మనస్సుతోటి చేస్తే మన ఎందు ఉంటాడు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. దానికి నాకు ఆ అవకాశాన్ని భగవంతుడు ఇచ్చేది అగ్నిస్తంభన, అలానే వరుణ స్తంభన. వచ్చే వర్షాన్ని 27 నిమిషాల్లో కట్టడి చేస్తాం. 27 నిమిషాల వర్షాన్ని కూడా మనం కురిపించవచ్చు. ఆ మంత్రసిద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? 16 సంవత్సరాలు చేసిన సాధన. కఠోర సాధన వల్లే ఇదంతా అవుతుంది. వాళ్ళు చేసి రేపటికి వచ్చేయాలంటే ఏది కాదు. ఆ సాధన, ఆ అగ్నిహోత్రంలో దిగి హోమం చేయడం అనేటువంటిది తేలికైన విషయం కాదమ్మా. ఆ పరిసరాలలో కనీసం 4 అడుగుల దగ్గర కూడా ఎవరు రాలేరు. ఉన్న వాళ్ళకి ఆ వేడి తట్టుకోలేరు. ఆ జ్వాల అనేటువంటిది అంతెత్తలా వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అందులో నెయ్యి ధారలు పోస్తుంటామమ్మా. నెయ్యికి మంట వస్తూ ఉంటుంది. నెయ్యి ధార విపరీతంగా పోస్తాము. కాసిన పావులోకి తీసుకొచ్చి అందులో పోసినప్పుడు విస్ఫోటనం లాగా అది ఒక్కసారి మొత్తం మంట బాంబు పేలితే ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది జ్వాల. అయినా అలానే ఉంటాం. కనీసం మాకు సెగ కూడా తగలదమ్మా. అంటే సాధన. ఆ సాధన అనేటువంటిది ఎలా ఉండాలి? నేను వాళ్ళు చేసేస్తే నాకు విష్ణుమూర్తి కనిపించాలని కాదు, స్వామి నాకు భాగ్యాన్ని ప్రసాదించే భాగ్యం, అనినిత్యము నీ యొక్క నామాన్ని చదువుకునే భాగ్యాన్ని నాకు కల్పించు తండ్రి అని నువ్వు కనుక పారాయణ చేసుకోగలిగితే ఆ పుష్పాలు పెడితే నీకు నిదర్శనం అక్కడే కనిపిస్తుంది. చల్లటి గాలి నీ శరీరానికి తగులుతుంది. అప్పటి వరకు ఒక సువాసన వస్తుంది. విత్ ఇన్ సెకండ్ వస్తుంది, చల్లటి గాలి తగిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు చూస్తే అట్లా ఉన్న పూలు అలా పాదం పెట్టి విచ్చుకుంటే చక్కగా. అంతకు మించి కావాల్సిన నిదర్శనం ఏంటమ్మా? అది గమనించుకోవాలి. అంటే మాఘపౌర్ణమి అంత విశేషమైందమ్మా. చాలా మంచి మీ అనుభూతిని కూడా తెలియజేస్తూ అలాగే మాఘ పౌర్ణమి యొక్క విశేషాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, మాఘ పౌర్ణమి రోజు ఏం చేయాలి, అలాగే అలా చేయడం వల్ల ఎలాంటి అనుభూతి మనం పొందొచ్చు అన్న విశేషాలు మన గురుగారి ద్వారా తెలుసుకున్నాం. మరి ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.